Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. చాప్టర్ 4 స్వీయోపదేశం. అంతఃచేతనను ప్రభావితం చేసే మాధ్యమం సంపదల దిశగా మూడో అడుగు. స్వీయోపదేశం అన్నది పంచేంద్రియాల ద్వారా మన మనసుకు అందే సందేశాలు లేదా మనమే స్వయంగా ఉత్తేజితం చేసుకున్న సంకేతాలకు సంబంధించిన పదం. మరో విధంగా చెప్పుకోవాలంటే స్వీయోపదేశం అంటే స్వయంగా మనకు మనమే సందేశాల్ని అందించుకోవడం అన్నమాట. మనసులో ఆలోచన మొలకెత్తే చోటుకు అంతఃచేతన కార్యాచరణకు పునాదిగా ఉపకరించే చోటుకు మధ్య అనుసంధాన ప్రక్రియను నిర్వహించే వ్యవస్థే స్వీయోపదేశం. ఒక వ్యక్తి మనసులోకి ఆలోచనల్ని అనుమతించడం మొదలు పెడితే అవి సానుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా సరే స్వీయోపదేశ సూత్రం అంతఃచేతనకు తనంత తానుగానే సంకేతాల్ని పంపుతుంది. ఆ ఆలోచనలతో అది అంతఃచేతనను ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాల ద్వారా తన అంతఃచేతనకు అందిన ప్రతి విషయం మీద మనిషికి నియంత్రణ ఉండేలా ప్రకృతి ఒక వరాన్ని ప్రసాదించింది. కానీ మనిషి ఈ నియంత్రణను పూర్తిగా వినియోగించుకుంటున్నాడని చెప్పలేం. చాలా సందర్భాల్లో అతను ఈ వరాన్ని వాడుకోవడం లేదు. అనేక మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోవటం దాని ఫలితమే. మనం ఇంతకుముందే మనసును ఒక ఉద్యానవనంగా చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ ఉద్యానవనంలో పూల మొక్కల్ని నాటకపోతే వాటి స్థానంలో కలుపు మొక్కలు మొలుస్తాయి. ఒక వ్యక్తి తన అంతఃచేతనను ఉద్దేశపూర్వకంగా సృజనాత్మక ఆలోచనలతో నింపడం లేదా నిర్లక్ష్యంగా విధ్వంసకర ఆలోచనలకు తన మనసులో చోటివ్వడం వంటి ప్రక్రియల్ని నియంత్రించే వ్యవస్థ స్వీయోపదేశం. మనసు అనే ఉద్యానవనంలోకి మనం అనుమతించే విత్తనాల్ని మొలకెత్తించే ప్రక్రియే అది. అరచేతిలో ధనాన్ని చూడండి, అనుభూతించండి. ప్రగాఢ వాంఛకు సంబంధించిన అధ్యాయంలో మనం 6 సూత్రాల్ని గురించి చెప్పుకున్నాం కదా. ధనానికి సంబంధించిన మీ ప్రగాఢ వాంఛను లిఖిత రూపంలో రాసి పెట్టుకుని రోజుకు 2 సార్లు బిగ్గరగా చదువుతూ ఆశించిన డబ్బు మీ చేతిలోకి వచ్చేసినట్లే ఊహించుకోమని అవి నిర్దేశిస్తున్నాయి. ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా నమ్మకంతో పాటు మీ ప్రధాన ఆశయాన్ని సరాసరి మీ అంతఃచేతనకు అనుసంధానించవచ్చు. ఈ ప్రక్రియను పదే పదే పాటించడం ద్వారా మీరు స్వతంత్రంగా మీ ప్రయత్నాలకు అనువైన ఆలోచనల్ని మీరే మీ మనసులో పాదుకొల్పడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. తద్వారా మీ ఆశయం తత్సమానమైన ఆర్థిక ప్రయోజనంగా రూపొందడానికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. 2వ అధ్యాయంలో పేర్కొన్న ఈ 6 అంచెల్ని మళ్లీ చదవండి. మరింత ముందుకు వెళ్లే ముందే శ్రద్ధగా వాటిని చదవండి. తరువాత వ్యవస్థీకృత ప్రణాళిక రచనకు సంబంధించిన అధ్యాయం, ఈ అధ్యాయం ముందు ముందు వస్తుంది, లోని మనసు మీద అధికారానికి సంబంధించి చెప్పిన 4 సూత్రాల్ని ఒకచోట చేర్చి అధ్యయనం చెయ్యండి. ఈ 2 రకాల సూత్రాలు స్వీయోపదేశానికి సంబంధించినవే. వీటిలో మీకు స్వీయోపదేశ సూత్రం ప్రధాన భూమికను పోషించిన వైనం అర్థమవుతుంది. మీ ప్రగాఢ వాంఛకు సంబంధించి మీరు రాసిపెట్టుకున్న తీర్మానాన్ని, అంటే దీని ద్వారా మీరు ధనార్జనకు ఒక వ్యసనంగా మార్చుకోగలరు. దానిని గట్టిగా చదివే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. తీర్మానాన్ని చదవడం అంటే కేవలం అందులోని పదాల్ని మాత్రమే చదివినట్లయితే దానివల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం. అందుకే ఆ పదాలకు కొంత అనుభూతిని, భావోద్వేగాల్ని జతచేయండి. అప్పుడు మీ కోరికకు సంబంధించిన ఆలోచనల్ని వాటి తాలూకు అనుభూతులు, భావోద్వేగాల ద్వారా గుర్తించడం అంతఃచేతనకు సులభం అవుతుంది. అది మీ తీర్మానాన్ని సులభంగా గుర్తిస్తుంది. ప్రతి అధ్యాయంలో అంతఃచేతనకు పదే పదే సంకేతాల్ని అందివ్వాల్సిన అవసరాన్ని గురించిన హెచ్చరిక విధిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రధానమైన అంశాన్ని పట్టించుకోకపోవడం చేతనే చాలా మంది స్వీయోపదేశ సూత్రాల్ని పాటించినప్పటికీ లక్ష్య సాధనలో విఫలమవుతూ ఉంటారు. ఎలాంటి భావోద్వేగము లేకుండా కేవలం ఒట్టి పదాలు మాత్రమే అంతఃచేతన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. మీ అంతఃచేతనకు నమ్మకం, ఆలోచనలు లేదా భావోద్వేగాలతో కూడిన మౌఖిక పదాల ద్వారా చేరడాన్ని అభ్యసించినంత వరకు మీరు ఆశించిన ఫలితాల్ని పొందలేరు. ఇలా అంతఃచేతనకు భావోద్వేగాలతో కూడిన సంకేతాల్ని అందివ్వడంలో మొదటిసారి మీరు విఫలం కావచ్చు. అంత మాత్రం చేత నిరాశ పడకండి. నిరంతర ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదని గుర్తుంచుకోండి. మీరు మోసం చేద్దామనుకున్నా మోసం చేయలేరు. మీ అంతఃచేతనను ప్రభావితం చేయడానికి మీరు చెల్లించే మూల్యమేమిటంటే ఈ పుస్తకంలోని సూత్రాల్ని పాటించటంలో మీలో శాశ్వత ప్రాతిపదికన పట్టుదలను పెంపొందించుకోవటమే. మీరు కోరుకున్న నైపుణ్యాన్ని సాధించాలనుకుంటే తక్కువ మూల్యాన్ని చెల్లిస్తే సరిపోదు. మీరు మాత్రమే కోరుకునేదానికి, అంటే ధనం మీద మోహం సమానమైన విలువలో మీకు ప్రతిఫలం లభించకపోయినా కోరికను సాధించడానికి ఎన్ని ప్రయత్నాల్ని వెచ్చించాలో అన్నిటినీ వెచ్చించడానికి సిద్ధపడండి. స్వీయోపదేశ సూత్రాన్ని ఉపయోగించుకోవటంలో మీ సామర్థ్యం, మీ ఆశయం మీద మీరు ఎంత మేరకు ఏకాగ్రతని కలిగి ఉన్నారన్న దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రతని సాధించటం మేలా?
రెండో అధ్యాయంలో పేర్కొన్న 6 సూత్రాల్ని పాటించడం మొదలుపెట్టిన తరువాత మీకు ఏకాగ్రత సూత్రం అవసరమవుతుంది. ఏకాగ్రతను సమర్థంగా ఉపయోగించుకోవడానికి కొన్ని సలహాల్ని పాటిద్దాం. 6 సూత్రాల్లో ఎంత ధనాన్ని మీరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నారో ఆ మొత్తాన్ని మనసులో స్పష్టంగా చిత్రించుకోండి అని చెప్పే మొదటి సూత్రాన్ని పాటించడం ప్రారంభించిన వెంటనే మీరు ఆ నిర్దిష్ట మొత్తం మీదే మీ ఆలోచనల్ని కేంద్రీకరించండి. కళ్ళు మూసుకుని ఆ మొత్తం తాలూకు డబ్బు మీ ముందు ప్రత్యక్షమయ్యే వరకు మీ దృష్టిని మరోవైపుకు మరల్చకండి. ఇలా రోజుకు ఒక్కసారైనా చెయ్యండి. ఇలా చేస్తూనే నమ్మకానికి సంబంధించిన అధ్యాయంలో చెప్పిన సూత్రాల్ని పాటించండి. ఇక మీరు కోరుకున్న డబ్బు మీ చేతికి అందినట్టే. ఇక్కడొక ముఖ్యమైన నిజాన్ని గురించి తెలుసుకుందాం. సంపూర్ణ విశ్వాసంతో మనం అందించే ఏ సంకేతాలనైనా అంతఃచేతన స్వీకరిస్తుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. అంతఃచేతన ఆ సంకేతాల్ని అనువదించుకునేలోగానే వాటిని పదే పదే అందివ్వటం ద్వారా కార్యాచరణను వేగవంతం చేయవచ్చు. దీన్ని పాటించే ముందు అంతఃచేతన మీద మనం న్యాయబద్ధంగా ప్రయోగించగలిగిన ఒక కిటుకును వాడుకోవాలి. దాన్ని నమ్మించాలి. ఎందుకంటే దేన్నైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ అంతఃచేతన కూడా దాన్ని నమ్మాలి. డబ్బు మీ చేతిలో ఉన్నట్లు మీరు నమ్మి మీ అంతఃచేతనను నమ్మించాలి. అప్పుడే అది మీ డబ్బును మీకు అప్పగించడానికి ఉపయుక్తమైన ప్రణాళికల్ని అందిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆలోచనని మీ సృజనాత్మకతకు అప్పగించండి. మీ ఆశయాన్ని ఆచరణలోకి అనువదించి మీరు కోరుకున్న డబ్బును సంపాదించడానికి అవసరమైన ప్రణాళికల్ని రచించడంలో అది ఏం చేయగలదో ఏం చేస్తుందో చూడండి. ఆశించిన డబ్బును సంపాదించడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక కోసం కాలహరణ చేయవద్దు. డబ్బు మీ చేతిలో ఉన్నట్లు మిమ్మల్ని మీరు నమ్మించుకున్న వెంటనే ధనార్జన ప్రయత్నాల్ని మొదలుపెట్టండి. డబ్బును కోరుకోవటం, దానికోసం అంచనాలు వేయటం మానకండి. అప్పుడే మీ అంతఃచేతన అందుకు అవసరమైన ప్రణాళికల్ని మీకు అందిస్తుంది. ఈ ప్రణాళికల్ని అందుకోవటానికి జాగరూకులై ఉండండి. అవి ప్రత్యక్షం కాగానే వాటిని అమల్లో పెట్టండి. ప్రణాళికలు ప్రత్యక్షం కావడమంటే మీ మనసులో ఒక మెరుపులా, ఒక హఠాత్ ప్రేరణలా మీ మస్తిష్కానికి సంకేతం అందడమే. దాన్ని గౌరవించండి. దాన్ని స్వీకరించిన వెంటనే కార్యాచరణకు పూనుకోండి. 6 సూత్రాలు లేదా అంచెల్లో 4వది మీ ఆశయ సాధన కోసం ఖచ్చితమైన ప్రణాళికను రచించండి. వెంటనే దాన్ని అమలో పెట్టండి అని చెప్తుంది. ఇంతకుముందు చెప్పినట్లే దీన్ని కూడా పాటించండి. ఆశయాన్ని ధనంగా మార్చుకోవడానికి అవసరమైన ప్రణాళికల్ని తయారు చేయటంలో మీవైన కారణాలకు ప్రాధాన్యం ఇవ్వకండి. మీ కారణాలు బద్ధకంతో కూడుకున్నవై ఉండవచ్చు. అలాంటి కారణాలపై ఆధారపడితే మీకు నిరాశ ఎదురు కావచ్చు. కళ్ళు మూసుకుని కోరుకున్న ధనాన్ని ఊహించుకునేటప్పుడు మీరు ఆ ధనాన్ని సంపాదించడానికి చేయవలసిన సేవల్ని చేస్తున్నట్లు, డబ్బుకు ప్రతిఫలంగా ఇవ్వవలసిన దాన్ని ఇస్తున్నట్లు కూడా దృశ్యమానం చేసుకోండి. ఇది చాలా ప్రధానం. అంతఃచేతనకు 6 ప్రేరణలు. రెండో అధ్యాయంలో పేర్కొన్న 6 అంచెలకు తోడుగా ఇక్కడ కొన్ని సూచనల గురించి తెలుసుకుందాం. ఆ 6 అంచెల్ని ఈ అధ్యాయంలో నేర్చుకున్న సూత్రాలతో అనుసంధానించి అధ్యయనం చేయండి. మొదటిది, ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. సాధారణంగా రాత్రిపూట పడుకునే ముందు అది ఏకాంత ప్రదేశంగా ఉండాలి. ఎవరూ మిమ్మల్ని కదిలించకూడదు. అలాంటి ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకోండి. మీ మాటలు మీకే వినబడేటంత బిగ్గరగా మీరు రాసి ఉంచుకున్న తీర్మానాన్ని చదవండి. సంపాదించాలనుకున్న డబ్బు, దాన్ని సంపాదించడానికి నిర్ణయించుకున్న కాల వ్యవధి, దానికి ప్రతిఫలంగా మీరు చెల్లించాల్సిన మూల్యం, సేవల రూపంలో కానీ మరో రూపంలో కానియండి, అన్నిటినీ బిగ్గరగా చదవండి. ఇలా చదువుతూ మీరు ఆశించిన డబ్బు మీ చేతికి అందినట్లే ఊహించుకోండి. ఉదాహరణకు మీరు మరో 5 ఏళ్లలో ఒక సేల్స్ మ్యాన్ గా పనిచేసి అవసరమైన సేవల్ని అందివ్వడం ద్వారా 5 ఏళ్ల తర్వాత వచ్చే జనవరి 1వ తారీఖు నాటికి 50,000 రూపాయలు సంపాదించాలని కోరుకున్నారనుకుందాం. మీరు రాసిపెట్టుకునే తీర్మానం ఇలా ఉండాలి: జనవరి 1వ తారీఖు 20 నాటికి నేను 50,000 రూపాయల్ని సంపాదించాలి. నిర్ణీత కాల వ్యవధిలోగా ఆ డబ్బు పలు మొత్తాల్లో నాకు క్రమంగా జమ కావాలి. ఈ డబ్బును సంపాదించేందుకు మూల్యంగా నేను అందుబాటులో ఉన్న సేవలన్నిటికన్నా మెరుగైన సేవల్ని లేదా వస్తు సామాగ్రిని అందించాలి. నాకు సాధ్యమైనంత సామర్థ్యంతో ఈ పనిని నేను నిర్వర్తించాలి. ఎలాంటి సేవల్ని లేదా వస్తు సామాగ్రిని మీరు అందించాలనుకుంటున్నారో దాని వివరాల్ని రాయండి. కోరుకున్న డబ్బును సంపాదించగలనని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం బలమైనది. ఆ డబ్బు ఇప్పుడే నా కళ్ళ ముందు కనబడుతుంది. దాన్ని నేను చేతితో ముట్టుకోగలుగుతున్నాను. అది నన్ను చేరే సమయం ఆసన్నమైనది. నేను అందించిన సేవలకు సమానమైన మొత్తాల్లో అది నన్ను చేరుకుంటుంది. ఆ డబ్బును సంపాదించడానికి అవసరమైన ప్రణాళిక కోసం నేను వేచి ఉన్నాను. ప్రణాళిక అందగానే నేను దాన్ని అమలు చేస్తాను. రెండోది, మీరు డబ్బు చేతికి అందినట్లుగా దృశ్యమానం చేసుకునేంత వరకు దీన్ని పగలు రాత్రి చదవండి.
మూడోది, రాత్రి పగలు మీ కంటికి కనిపించేలా ఈ తీర్మానాన్ని ఉంచుకోండి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయాన్నే నిద్ర లేవగానే దీన్ని చదవండి. తీర్మానాన్ని బట్టి పట్టండి. ఈ సూత్రాల్ని పాటించేటప్పుడు మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీ అంతఃచేతనకు అవసరమైన సంకేతాల్ని నిరంతరం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ సంకేతాలు భావోద్వేగభరితమై ఉండాలన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నమ్మకం అన్నది అనుభూతుల నుంచి పుట్టుకొచ్చే శక్తివంతమైన ఉత్పాదన. నమ్మకానికి సంబంధించిన అధ్యాయంలో చెప్పిన సూత్రాల్ని ఆచరించండి. ఆ సూత్రాలు మీకు మొదట్లో కాస్త అస్పష్టంగా కనిపించవచ్చు. కంగారు పడకండి. తొలుత అవి ఎంత అస్పష్టంగా, ఎంత అవాస్తవికంగా అనిపించినప్పటికీ వాటిని పాటించండి. చెప్పిన విధంగా మీరు మనసా వాచ ఆచరించినట్లయితే మీ ముందు ఒక శక్తివంతమైన ప్రపంచం ఆవిష్కృతమయ్యే రోజు తప్పక వస్తుంది. మనసే మహిమాన్వితం. కొత్త భావనల్ని సందేహించటం మానవ నైజం. కానీ మీరు చెప్పిన సూత్రాల్ని ఆచరించినట్లయితే మీలో సందేహాలన్నీ తొలగిపోయి వాటి స్థానంలో నమ్మకం కలుగుతుంది. ఇదే క్రమేణా ప్రగాఢ విశ్వాసంగా మారుతుంది. భూమి మీద మనిషి తన విధికి తానే అధినాయకుడని చాలామంది తత్వవేత్తలు చెప్తారు. కానీ అతను అధినాయకుడెలా అయ్యాడో చెప్పటంలో మాత్రం వాళ్ళు విఫలమయ్యారు. భూమి మీద మనిషి తన హోదాకు, ముఖ్యంగా తన ఆర్థిక హోదాకు తానే ఎలా కారకుడవుతాడో ఈ అధ్యాయం విపులీకరించింది. మనిషి తనను తానే జయించవచ్చు, తన పరిసరాలను కూడా జయించవచ్చు. ఎందుకంటే అతనికి తన అంతఃచేతనను ప్రభావితం చేసే శక్తి ఉంది. స్వీయోపదేశాన్ని అంతఃచేతనను ప్రభావితం చేయగల వ్యవస్థగా వినియోగించుకోవటం మీదే ప్రగాఢ వాంఛను ధనంగా మార్చుకునే ప్రక్రియ ఆధారపడి ఉంది. ఇతర సూత్రాలన్నీ ఈ దిశగా కేవలం ఉపకరణాలు మాత్రమే. దీన్ని ఎల్లవేళలా మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుస్తకంలో చెప్పిన పద్ధతుల ద్వారా ధనార్జనకు సంబంధించిన మీ ప్రయత్నాలన్నీ స్వీయోపదేశ సూత్రంతో భాగంగా ఉండేలా జాగరూకత వహించండి. ఈ పుస్తకంలో చెప్పిన పద్ధతుల ద్వారా ధనార్జనకు సంబంధించిన మీ ప్రయత్నాలన్నీ స్వీయోపదేశ సూత్రంలో భాగంగా ఉండేలా జాగరూకత వహించండి. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఈ అధ్యాయాన్ని మళ్లీ చదివి కింద చెప్పిన సూచనను మనసా వాచా పాటించండి. ఈ అధ్యాయాన్ని పూర్తిగా ప్రతి రాత్రి ఒకసారి బిగ్గరగా చదవండి. మీలో స్వీయోపదేశ సూత్రం చక్కగా పనిచేస్తుందని రూఢి అయ్యేదాకా ఇలాగే చేయండి. దీనివల్ల మీరు కోరుకున్నదంతా సానుకూలం అవుతుంది. మీరు చదువుతున్నప్పుడే ఒక పెన్సిల్ తీసుకుని మీకు నచ్చిన ప్రతి వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతి సూచనను పాటించండి. అది విజయ సూత్రాలన్నిటినీ మీకు విప్పి చెప్తుంది, మార్గాన్ని సుగమం చేస్తుంది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.